ఏంది బిడ్డ రాత్రి సలన్నం వేసినట్టున్నది అమ్మ అన్నం వండలేదా? ఏమో నానమ్మ నాకు తెలియదు. మీరు మీ చిన్న కొడుకు కష్టపడి వ్యవసాయం చేసి పండిస్తారు కదా, మీకు రోజు వేడివేడి అన్నం పెడుతుంది. గొడవలు అట్లా ఎందుకు మాట్లాడతానో, నేను అన్నం వండలేదా అని అన్న గంతే, నేనేం అనలే. సర్లే అత్తమ్మ, ఇప్పటి నుంచి మీకు వేడివేడి అన్నం పెడతాం, మేము ఉపాసం ఉంటాం. అమ్మా నీకేడో పని లేదా? పెట్టింది తినక సలన్నం వేడన్నమని వంకలు పెడతావు. నోరంతా చేసేది కొడుతుంది, తినబుద్ధి కాకనే ఉడకన్నం ఉన్నదా అని అన్న బిడ్డ. ఎట్లనో తినే వదినే, మా అమ్మ తింటది నువ్వు ఇంట్లో పోయిగా. ఇప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్టే, మీ అమ్మ మాట్లాడింది కరెక్టే, నేను మాట్లాడితే తప్ప? నేను తప్ప అంటే ఈ చిన్నదానికి కూడా గొడవలు ఎందుకు? ఇప్పటికే ఇంటి పక్కల నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆహా, నేను మాట్లాడితే నలుగురు 4 రకాలుగా మాట్లాడతాను. మరి మీరు ఇంట్లో తిని కూర్చుంటారుగా, మిమ్మల్ని ఏమంటలేరా? ఏంది వదినే, ఏమన్నా అంటే తిని కూర్చుంటాలని అంటాను. మొన్న మా అన్నకి ప్రాబ్లం అయిందంటే నేను 2 లక్షలు తీసుకొని ఇయ్యలేదా? అబ్బా మరిది, అనుకున్నా ఇంకా పైసల విషయం అంటలేవేందని. 2 లక్షలు తెచ్చి ఎత్తి పడేసినగా, నీ 2 లక్షలు మిత్త సాయిస్తా నీ కాగు. నేనేదో మాట వరుసగా అన్నా, మరి నువ్వంటలేవా మీ నాన్న కంచెలు 5 లక్షలు తీసుకొచ్చినా అని? అది ఎత్తేసినట్టు కాదా? సరే, మా ఆయన వచ్చినాక చెప్తావు కానీ లోపలికి రావే.